హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో కుంతీదేవి నలుగురు పాండవులు కలిసి వారణావర్తనానికి బయలుదేరుతారు. అదే సమయంలో అర్జునుడు కూడా ద్వారక నుంచి వారణావర్తనానికి బయలుదేరుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ధర్మము ఆదియనందము సత్యమ సత్యము సాధనరంగము జాత్యంకార పర్యవసానము శక్తి ఇదే భక్తి ఇదే జీవన్ ముక్తికి మార్గమిదే పంచమ వేద సారం మహాభారతం కృష్ణుడు చూపిన లీల ఇది జీవన వేద మార్గమిది గీత జనించిన క్షేత్రమే మహాభారతం. కుంతీదేవి వారణావర్తనానికి వెళ్తున్న సమయంలో కర్ణుడు ఏమీ చెప్పలేక బాధపడుతూ ఉండడం గమనించిన విదురుడు ఏం జరిగిందో తెలుసుకుందామని అనుకుంటాడు. అప్పుడే తన సేవకుని పిలిచి, నీవు వెళ్ళి అంగరాజు కర్ణుడు ప్రతి కదలికను గమనిస్తూ ఉండు, తను ఇతరులతో ఏం మాట్లాడుతున్నాడో యథావిధిగా నాకు వచ్చి చెప్పు, ఇప్పటి నుంచి నువ్వు ఆ పని మీద ఉండని పంపిస్తాడు. ఆ తర్వాత కుంతీదేవి, ధర్మరాజు, భీముడు, నకుల సహదేవులు వారణావర్తనానికి వెళ్తారు. వాళ్ళు వారణావర్తనానికి వెళ్ళే సమయానికి చీకటి పడిపోతుంది. అప్పుడు పురోచనుడు వాళ్ళని స్వాగతం పలుకుతాడు. అప్పుడే ధర్మరాజు, ఏం పురోచన, ఇది వారణావర్తనం నగరానికి చాలా దూరంగా ఉంది కదా అని అడుగుతాడు. అప్పుడు పురోచనుడు, అవును యువరాజా, నేను మీకోసం అన్ని సదుపాయాలతో ఒక పెద్ద భవనాన్ని నిర్మించాలనుకున్నాను. అది నగరంలో అయితే స్థలం సరిపోదు కదా, అందుకే ఇక్కడ నిర్మించాలని చెప్తాడు. అప్పుడు భీముడు, ఎక్కడ పురోచన, భూమి లోపల నిర్మించావా, ఇక్కడేమీ కనిపించడం లేదు కదా అని అంటాడు. వెంటనే పురోచనుడు, ఆగండి రాకుమార భీమా అని అక్కడ పక్కనే ఉన్న ఒక అద్దాన్ని చంద్రుడి వైపు చూపించగా చంద్రుడు కిరణాలతో అక్కడ మెరిసిపోతూ ఒక భవనం కనిపిస్తుంది. అది చూసిన అందరూ ఆశ్చర్యపోతారు. పురోచనుడు చంద్రుడి కిరణాలతో ఒక భవనాన్ని నిర్మించాడు. ఆ తర్వాత పురోచనుడు, రండి లోపలికి వెళ్దాము, ఇంకా చాలా సదుపాయాలు కనిపిస్తాయని చెప్తాడు. అప్పుడు కుంతీదేవి, మొదటిసారిగా వెళ్తున్నాం కదా, దీపం ముట్టించి అప్పుడు లోపలికి వెళ్దామని అంటుంది. అప్పుడు పురోచనుడు భయపడుతూ, నేనే ముట్టిస్తానని చెప్పి దీపం తీసుకొచ్చి కుంతీదేవి చేత వెలిగించి తన చేత్తోనే పట్టుకుంటాడు. ఎందుకంటే అది కింద పడితే అక్కడ అన్ని మంటలు అంటుకుంటాయని భయం వేస్తుంది. ఆ తర్వాత అందరూ లోపలికి వెళ్తారు. అప్పుడు ధర్మరాజు, పురోచన, నీవు ఇది నిర్మించడానికి చాలా కష్టపడ్డావు కదా అని అంటాడు. వెంటనే భీముడు, అవును, మనం పురోచనుడికి సన్మానం చేయాల్సిందే అని అంటాడు. అప్పుడు పురోచనుడు, మీరు ఇక్కడ ఉంటే నాకు అదే సన్మానంతో సమానమని అంటాడు. ఆ తర్వాత సహదేవుడు, మరి అమావాస్య నాటి రాత్రి ఈ భవనం ఎలా కనిపిస్తుంది అని అడుగుతాడు. వెంటనే భీముడు, మనం అప్పటి వరకు ఉన్నాం కదా, అనవసరమైన ప్రశ్నలు ఎందుకు సహదేవా అని అంటాడు. దానికి ధర్మరాజు, అది అడగాల్సిన ప్రశ్నే, అవును పురోచన, అమావాస్య రోజు ఈ భవనం ఎలా కనిపిస్తుంది, అప్పుడైనా దీపాలు వెలిగించాల్సిందే కదా అని అంటాడు. అప్పుడు పురోచనుడు, అమావాస్య వచ్చేసరికి నేను ఏదో ఒక మార్గం కనుక్కుంటాను యువరాజా, మీరు లోపలికి వెళ్ళి భవనం అంతా చూడండి, నేను ఇప్పుడే వస్తానని దీపం తీసుకొని వెళ్తూ ఉండగా దీపం కింద పడి అక్కడంతా అంటుకుంటుంది. అప్పుడే కుంతీదేవి వచ్చి, ఏమైంది పురోచన అని అడుగుతుంది. అప్పుడు పురోచనుడు పొరపాటున చేయి జారి దీపం కింద పడిపోయిందని చెప్తాడు. వెంటనే కుంతీదేవి, దీపం ఎవరి చేతుల్లోంచో చేయి జారిపోతే వాళ్ళకి అపశకునం కలుగుతుంది, కనుక నీవు వెళ్ళి దీపాన్ని వెలిగించి ద్వారం దగ్గర పెట్టమని చెప్తుంది. ఆ తర్వాత కర్ణుడు బాధతో తన పెంచిన తల్లిదండ్రులైన రాధమ్మ, సుసేనుడి దగ్గరకు వెళ్ళి, రాధమ్మ బాగున్నావా అని చెప్పి తన కిరీటం తీసి పక్కన పెట్టి, రాధమ్మ, నేను ఈరోజు ఇక్కడే ఉంటాను, నీ చేతి భోజనం రుచి మర్చిపోయాను, కనుక ఈరోజు నీ చేత్తో నాకు భోజనం తినిపిస్తావా అని అడుగుతాడు. అప్పుడు రాధమ్మ, నీవు ఎందుకు ఇంత బాధపడుతున్నావు కర్ణ అని అడుగుతుంది. అప్పుడు సుసేనుడు, నీవు ఏమీ అడగవద్దు రాధా, అతన్ని ప్రశాంతంగా ఉండనివ్వు, రాజభవనం చూడ్డానికి ఎంతో సుఖంగా ప్రశాంతంగా ఉంటుంది, కానీ మనసు లోపల అగ్ని రగులుతూనే ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే అధర్మానికి పాల్పడే వాళ్ళకి కోరికగా, ధర్మానికి కట్టుబడే వాళ్ళకి పశ్చాత్తాపం అనే అగ్ని రగులుతుంది అని చెప్తాడు. ఆ తర్వాత
రాధమ్మ, నువ్వు ఆ రాజభవనం కోరిక వదిలిపెట్టి మాతోనే ఇక్కడే మన ఇంట్లోనే కలిసి ఉండొచ్చు కదా, నీవు వదిలేసే పుత్ర అని అంటాడు. అప్పుడు కర్ణుడు, లేదమ్మా, నా మిత్రుడిని నేను మోసం చేయలేను, నా మిత్రుడికి నేను మాట ఇచ్చానని చెప్తాడు. వెంటనే సుసేనుడు, నేను అప్పుడే చెప్పాను కదా, నీవు అక్కడికి వెళ్తే ఖచ్చితంగా అధర్మాలు చేయాల్సి వస్తుంది, పాము పక్కన ఉన్నప్పుడు ఎప్పటికైనా ఆ పాము విషాన్ని కక్కి కాటేస్తుంది అని అంటాడు. అప్పుడు కర్ణుడు, లేదు, నా మిత్రుడు దుర్యోధనుడు పాము కాదు నాన్న, అతనికి అధర్మం జరిగింది, ఇప్పుడు అతనికి ఇంకొక మార్గం లేదు, ఖచ్చితంగా అధర్మం చేయాల్సిందే అని అంటాడు. అప్పుడు సుసేనుడు, ఇంకొక మార్గం లేనప్పుడు నీవు ఎందుకు ఇంత బాధపడుతున్నావు కర్ణ అని అడుగుతాడు. అప్పుడు కర్ణుడు, నేను చెప్పలేను, ఎందుకంటే నా మిత్రుడికి నేను మాట ఇచ్చాను కదా, కానీ ఆలయానికి 4 స్తంభాలు ఉంటాయి, కానీ ఆలయ పవిత్రత పెరగాలంటే గర్భగుడిలో దేవతామూర్తి ఉండాల్సిందే కదా, ఆలయ 4 స్తంభాలకు ఏమైనా పర్వాలేదు, కానీ గర్భగుడిలో దేవతామూర్తి మాత్రం ఏమీ అవ్వకూడదు కదా, అదే నా మనసులో అగ్ని కలిగిస్తుంది, అది అగ్ని పోగొట్టే మార్గాన్ని మీరు చెప్పండి నాన్న అని అంటాడు. అప్పుడు సుసేనుడు, దానం ఇవ్వు, దానం వల్ల సకల దోషాలు పోతాయి, అంతేకాదు ప్రార్థన చేయి, దుర్యోధనుడి వ్యూహం ఫలించకూడదని, అప్పుడు ఆ పాప ప్రక్షాళన వల్ల మీకేమీ కాదు అని అంటాడు. అది విన్న విదురుడి సేవకుడు విదురుడికి చెప్తాడు. అప్పుడు విదురుడు, 4 స్తంభాల అంటే దుర్యోధనుని శత్రువులు పాండవులే కదా, అంటే పాండవులే అన్నమాట, మరి గర్భగుడిలో దేవతామూర్తి అంటే ఎవరు, అంటే పాండవుల తల్లే కదా, అంటే దుర్యోధనుడు వారణావర్తనంలో పాండవులను మా వదిన గారిని చంపాలని అనుకుంటున్నాడా, వెంటనే ఈ విషయం వెళ్ళి పెదనాన్నగారితో చెప్పాలని చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.